శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎవరి కోసమైతే రోజులో ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కూడా అటువంటి పర్సన్ అయితే తప్పకుండా ఉంటారు. ఒకవేళ మీ లైఫ్లో లేకపోయినట్లయితే వదిలేయండి. ఒకవేళ అటువంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్లయితే మీరు వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, మీ మీద వారికి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, మీ మీద వారు ప్రేమ చూపిస్తూ ఉన్నట్లయితే అది నిజమా లేక అబద్ధమా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీ ఎదురుగా మీకు 5 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ 5 నుండి ఏదో ఒక నెంబర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ని కోరుకుంటున్నారో వారిని మాత్రము మీరు తలుచుకుంటూనే ఉండండి. వారి మొహం మీ ఎదురుగుండా ఉన్నట్లుగా ఊహించుకోండి. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ఈరోజు మనం తెలుసుకుందాము. మీరు ఈ రీడింగ్ అయితే మీ లవ్ పార్ట్నర్ కోసం కానీ మీ లైఫ్ పార్ట్నర్ కోసం కానీ చూడవచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి కోసమైనా కూడా చూడవచ్చు. మీరు వారు మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు. వారి మనసులో మీ గురించి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మంచి ఫీలింగ్స్ ఉన్నాయా, చెడ్డ ఫీలింగ్స్ ఉన్నాయా, ఏ ఫీలింగ్స్ లేవా, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఇప్పుడు 5 నెంబర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. 5 నెంబర్స్ని కూడా మీరు ధ్యాస పెట్టి చూడండి. ఏదో ఒక నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నింటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే మీరు సరైన విధంగా మీరు నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రీడింగ్ అనేది మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. నేను అనుకుంటున్నాను మీరు నెంబర్ని చూస్ చేసుకుని ఉంటారు అని. మీరు ఏదైతే నెంబర్ని కోరుకున్నారో ఆ నెంబర్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 5 కోసము కావాలంటే 5 నెంబర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 1వ నెంబర్ ఎవరి కోసమైతే కోరుకున్నామో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉండేవారు. మీ ఇద్దరికి మధ్య అటాచ్మెంట్ అనేది చాలా బాగుండేది. ప్రస్తుతము మీ ఇద్దరి మధ్యలో సంబంధాలలో ఏవో గొడవలు అయితే వచ్చాయి. ఇద్దరి మధ్యలో చాలా దూరం వచ్చేసింది. ఏదో మిస్అండర్స్టాండింగ్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఏదో జరిగింది. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే చాలా ఉంది, కానీ ఆ దూరాన్ని దూరం చేసుకోవడానికి ఇద్దరు కూడా ఎటువంటి ప్రయత్నాలను కూడా చేయడం లేదు. మీరైతే మూవ్ ఆన్ అవ్వాలనే కోరుకుంటున్నారు. అది మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ లవ్ పార్ట్నర్ అయినా కూడా అయి ఉండవచ్చు. మీకు డైవర్స్ అయిపోయి ఉండవచ్చు, లేదా ఒకవేళ మీకు డైవర్స్ అవ్వకపోయినట్లయితే ఇద్దరు ఒకే చోట ఉంటున్నా కూడా ఇద్దరి మధ్యలో ప్రేమ బంధము అనేది లేకపోయి ఉండవచ్చు. మీరు మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నారు, వారు వారి లైఫ్ గురించి ఆలోచించుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ మీరిద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే మాత్రం చాలా ఉంది. కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే ఇద్దరు కూడా మనసులోనే ప్రేమను దాచుకుంటూ ఉన్నారు. ఎవ్వరూ బయటపడడం లేదు. ఎవరికి వారే వాళ్ళే ముందు చెప్పాలి, వీళ్ళే ముందు చెప్పాలి అని ఆ విధంగా అనుకుంటున్నారు. ఇద్దరు కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ అయితే ఉంది. ఇద్దరి మధ్యలో ఎందువల్ల భేదాభిప్రాయాలు వచ్చాయో మీకు తెలుసు, కానీ వాటిని సరిచేసుకునే ప్రయత్నం అయితే మాత్రం మీరు చేయడం లేదు. ఇద్దరి మధ్యలో దూరాలు అయితే బాగా పెరిగిపోయాయి. మళ్ళీ అంత ప్రేమ అయితే మీకు లభించదు. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ని కోరుకుంటున్నారో వారి గురించి మనం తెలుసుకుందాము. వారిది నిజంగా చాలా స్వచ్ఛమైన ప్రేమ. సమయం వచ్చినప్పుడల్లా వారి ప్రేమ మీకు కనిపిస్తూనే ఉంటుంది. వారు మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, లేదా మీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి అయి ఉండవచ్చు, మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ అయినా కూడా అయి ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా సంవత్సరాల నుండి మీతో కలిసి ఉన్నారు. మీరు ఇద్దరు కూడా కొత్త వ్యక్తులైతే కాదు. ఈరోజు మాట కాదు, ఇది సంవత్సరాల క్రితం మాట, సంవత్సరాల క్రితం స్నేహం ఇది. ఆ వ్యక్తికి మీరు ఎప్పుడూ కూడా మీరు వదలలేరు, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని వదలలేరు.
ఇద్దరికి మధ్యలో ఎటువంటి అనుమానాలు కూడా లేవు. ప్రతి రిలేషన్‌షిప్‌లో కూడా ఏవో చిన్న చిన్న గొడవలైతే జరుగుతూనే ఉంటాయి కదా! మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా! దాని అర్థము ప్రేమ లేదు అని కాదు. వారు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే మూడో నంబర్‌ని కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే మూడో నంబర్‌ని కోరుకున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీ ఇద్దరి మధ్యలో ఏదో కారణంగా చాలా దూరం అయితే వచ్చేసింది. కారణం ఏమిటి అని మనం చెప్పలేము. ఎందుకంటే వీడియోని చాలామంది చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణము అనేది ఉంటుంది. వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ ఫ్రెండ్ అయినా సరే అయి ఉండవచ్చు. ఏదో ఒక కారణంగా ఇద్దరికీ మధ్య దూరం అయితే వచ్చేసింది. ఇక్కడ లవ్ అయితే కనిపించట్లేదు. ఇది ఒక రిలేషన్‌షిప్. అది ఆ రిలేషన్‌షిప్‌లో చాలా గ్యాప్‌లు అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎవరైతే నాలుగో నంబర్‌ని కోరుకున్నారో వారి గురించి మనం తెలుసుకుందాము. వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మరి ఎవరి కోసమైతే నాలుగో నంబర్‌ని కోరుకున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. చాలా తొందరలోనే వారి మనసులోని మాట మీకు చెప్తారు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు వారి మనసులోని మాటను మీతో షేర్ చేసుకోలేదు. వారు చాలా తొందరలోనే వారి మనసులోని మాటని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. చాలా ప్రేమ ఉంది. చాలా కొత్త ప్రేమ ఇది. ఇద్దరి మధ్యలో సంబంధాలు అనేవి చాలా కొత్తవి. మీ మీద వారికి చాలా ప్రేమ అయితే ఉంది. కానీ ఈ ప్రేమ పర్మనెంట్‌గా ఉంటుందా లేదా మనము చూద్దాము. ఈ ప్రేమ ఎంత కాలం వరకు నీతో ఉంటుంది మనం చూడాలి. కానీ వారి ప్రేమ అయితే మాత్రము ప్రస్తుతానికి చాలా చాలా ఉంది. ఇప్పుడు మనము ఎవరైతే ఐదో నంబర్‌ని కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మనం చూద్దాము. ఇక్కడ ప్రేమ కన్నా కూడా ఒకరి అవసరం ఒకరికి ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తి మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండవచ్చు. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయి ఉన్నట్లయితే మీది చాలా పెద్ద కుటుంబం అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి మీ ఆడపడుచు లేదా మీ అత్తగారు అయి ఉండవచ్చు, లేదా మీ మామగారు అయి ఉండవచ్చు. మీ రిలేషన్ ఏదైనా సరే ప్రేమ పెరగాలి అనే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ వ్యక్తితో అవసరం ఉన్నన్ని రోజులు, మీతో వారికి అవసరం ఉన్నన్ని రోజులు మాత్రమే బంధము అనేది ఉంటుంది. ఒకరి అవసరం ఒకరికి లేనప్పుడు ఈ రిలేషన్ కట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రేమ అనే పేరు కూడా పెట్టకూడదు. ఇందులో ప్రేమ అనేది ఏమీ లేదు. ఓన్లీ అవసరం మాత్రమే ఉంది. పరిస్థితులు ఎలా ఉంటే మీ మనసు ఆ విధంగా మారుతూ ఉంటుంది. ఎవరి కోసమైతే ఈ వీడియోని చూసారో మీకు కనెక్ట్ అయినట్లయితే మీరు ఫాలో అవ్వండి. కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నా ఛానల్కు అందించండి.